నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. గోయింకా మహిళా కళాశాలలో సిపిఆర్ పై అవగాహన. శుక్రవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో కల్తీ లేని ఆహారం ఆరోగ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమం కరపత్రాన్ని క్యాంప్ కార్యాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ లేని ఆహారాన్ని అందించాలన్న కృత నిశ్చయంతో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కొరకు అధికారులు ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పేందుకు అనునిత్యం అధికారులు అడుగులు కలపాలని ఆయన కోరారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయరాదని, అటువంటి వారిపై 10,000 రూపాయల జరిమానా విధించబడుతుందని సూచించారు. కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. హోటల్స్ నందు ఫుడ్ కలర్స్ ను వినియోగించరాదని, టేస్టింగ్ సాల్ట్ వినియోగించరాదని సూచించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ LSV నాగేశ్వరరావు, SA నాగరాజు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, రామిశెట్టి సురేష్, మట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవడం, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉండగా మరి మనం నిత్యం వాడుకునేటువంటి వంట నూనె కల్తీ మీద మేము చాలా కృషి చేసి చాలా మటుకు సఫలీకృతం అయ్యాం. తదుపరి నూనె కాకుండా పాలు, మరి పాలిథిన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వేడివేడి టీ కవర్లో వేసుకెళ్ళటం, వేడివేడి సాంబార్ కవర్లో వేసుకెళ్ళటం, వీటి వలన నిత్యం కూడా క్యాన్సర్ బారిన పడటం, అలాగే నిల్వ ఉంచినటువంటి నూనెని మరి పదే వాడటం వలన ఇబ్బంది పడటం. ఇప్పుడు ఆ పాలిమర్స్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే గర్భిణీ స్త్రీ యొక్క మాయలో కూడా ప్రవేశించడం, మనుషుల యొక్క ఎముక మధ్యలో కూడా రావడం, ఈ కేసులన్నీ వస్తున్నాయి మా దగ్గరికి. మేము ఇప్పుడు అందరితోటి ఆ లేని వాళ్ళని మన ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఎక్కడో ఒకరికి మనం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆహారం ఆరోగ్య పరీక్ష అవగాహన కార్యక్రమం అని పెట్టి మన జనతా డాక్టర్ గారు ఆయన సొంత డబ్బులతో ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు కోసం కల్తీ లేని ఆహారం, కల్తీ లేని నీరు, ఏదైతే ప్లాస్టిక్ని ఎక్కువ మనం వాడటం వల్ల జరిగే అనర్థం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈరోజు మరి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేసి ప్రజలు పంచే కార్యక్రమం చేపట్టారు. ఆయన అభినందనీయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కాపాడటం మన బాధ్యత. జబ్బు వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించడం కంటే అలా సాయం చేయడం, జబ్బు రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సంవత్సరం నుంచి కూడా అన్ని హోటల్స్ త్వరగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే నిల్వ నూనెలతోనూ కాగు నూనెలతోనూ చేసే అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పాం. మరి ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ వాడొద్దని చెప్పాం. ప్లాస్టిక్ని వ్యర్థాలను రోడ్ల మీద, డ్రైన్లోను, కాలంలోనూ పడేద్దని చెప్పే విధంగా ఎవరు వేసినా కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలు ఫైన్ కట్టాలని కూడా తాడేపల్లిలో పెట్టాం. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రానికి ఆదాయం కోసం కాదు. ఇది ఏదైతే మీరు తప్పు చేస్తే శిక్ష ఉందో దానికి భయపడైనా సరే మీరు సహకరిస్తారనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం తప్ప మీ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం ప్రభుత్వానికి లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మరి పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆయన చేసి తపన మీరు చూస్తూ ఉన్నారు. ఇటు సముద్రంలో కానీ ఇటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని ఏ రకంగా అరికట్టాలనే దాని మీద నిరంతరం ఆయన తపన పడుతూ ఉన్నాడు. అలాంటిది మన ప్రజలే మనం కోఆపరేట్ చేయకపోతే రేపు పొద్దున మన ఆరోగ్యానికి మన క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఎక్కడా కూడా మనం కంపోస్ట్ చేయడం అవ్వట్లేదు. ఇప్పుడు కంపోస్ట్ యార్డ్కి వెళ్తే 1,00,000 టన్నులు చెత్త ఉంది. ఎక్కడ వేయాలో అర్థమైన పరిస్థితి ఈ తాడేపల్లి మున్సిపాలిటీకి. కాబట్టి దీన్ని అన్నింటికి మీరు సహకరించి మరి ఈ మన డాక్టర్ గారు ఏదైతే ఈ మంచి ఉద్దేశంతో పాంప్లెట్లు పంచారో ఏదో చూసి పక్కన పడేయకుండా దీన్ని మీరందరూ అనుసరిస్తే మనందరి ప్రాణాలు కాపాడినట్టు అవుద్ది. కాలువల్లో కానీ, మురుగు కాలువల్లో కానీ, రోడ్ల మీద కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ చెత్తను కానీ వేయకండి. అదేవిధంగా ఆహార పదార్థాలు కల్తీ ఎక్కడ జరిగినా, నెయ్యిలో కలిపినా, పాలల్లో కలిపినా, అదేవిధంగా ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు డైరెక్ట్గా తెలియపరచండి. అధికారులను నేను పంపించి వాళ్ళ మీద కేసులు రాయించి ఆ దుకాణాలు సీజ్ చేయించి బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పాను. ఎక్కడైనా కల్తీ ఆహారం, నిల్వ మాంసం, లేకపోతే మాడు నూనె, అదేవిధంగా కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణం అనే విషయాన్ని గుర్తించుకోండి. ఈ టేస్టింగ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఓపుగాయాలు రావడం,
వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈ పాంప్లెట్ ఇచ్చింది వ్యర్థం కాకుండా మీరందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ గూగుల్ రాకతో విశాఖపట్నంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన మైలురాయి అవుతుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపం మారిపోయినట్లు ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని ఆయన అన్నారు. విశాఖకు కేవలం గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసే అనేక అనుబంధ కంపెనీలు కూడా తరలి వస్తాయని తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తుండటంతో ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక ముందడుగు అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కిలపత్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, ఆకాశపు స్వామి, సబ్నివేసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుని మురళి, మద్దిపాటి సత్యనారాయణ, ఎస్కే బాజీ, మద్దుకూరి ధనరాజ్, ముప్పిడి రమేష్, పసలకొండ, దాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్, అంబటి వాసు పాల్గొన్నారు. 87,500 కోట్లతో ఈ కంపెనీని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈవేళ చాలా చోట్ల ఈ మీడియాలో ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. అది మీరు 99 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, లేకపోతే వైజాగ్లో ఎందుకు ఏర్పాటు చేశారు, మీకు అభిమానం ఉన్న అమరావతిలో ఏది ఎక్కడ ఏర్పాటు చేయాలో ఏం చేయాలనేది మరి మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ నాయకులు కానీ ఆలోచించే ఈ నిర్ణయం చేస్తారు. ముఖ్యంగా దానికి వాటర్ అత్యవసరం. ఆ వాటర్ కోసం మరి తీర ప్రాంతాల్లో పెడతారు. అక్కడ విశాఖపట్నం దీనికి అనువైందిగా మరి అందరికీ కూడా తెలుసు. అయితే తెలిసి తెలియని తనంతో ఇష్టానుసారంగా ఈ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడడం అనేది దురదృష్టం. ఎందుకంటే ఏదైనా పరిశ్రమ వస్తే మన యువతకి 10 ఉద్యోగాలు వస్తాయి, మరి ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని చెప్పి ఎవరైనా సరే అభినందిస్తారు. అవి మానేసి వేళ వాటిలో ఎక్కడైతే రంధ్రాన్వేషణ చేసి ఈవేళ మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే జుగుప్సాకరంగా ఉంది. ఈవేళ మరి మోడీ గారు కూడా లోకేష్ బాబుని అభినందించడం జరిగింది. ఎందువల్లంటే మనిషి గొప్పతనం మరి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అభినందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి తిరిగితే ఈ డేటా సెంటర్ మనకు వచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటుంటే విషం చిమ్మే పార్టీలు మాత్రం ఆ రకంగా అనుకుంటలేదు. మరి ఈవేళ ఎన్నో కంపెనీలు మరి విశాఖపట్నం రావడానికి ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ వచ్చింది, అలాగే డెలైట్ వస్తుంది. ఇంకా ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ ఇంచుమించుగా వేళ్ళు ఊనుకున్న పరిస్థితి. ఇన్ఫోసిస్ ఎప్పుడో వచ్చింది. ఈవేళ కావాల్సింది విశాఖపట్నం డెవలప్మెంటు, అలాగే తిరుపతి డెవలప్మెంటు, అనంతపురం కర్నూలు డెవలప్మెంటు, నెల్లూరు డెవలప్మెంటు, అలాగే మనం కాస్త ముందున్న మరి మనకు కూడా రాజమండ్రి, ఏలూరు, భీమవరం లాంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేయగలుగుతారు కానీ ఒక్కసారే తీసిపెట్టే పరిస్థితి ఉంది. గూగుల్ అనేది ప్రపంచంలోనే ఒక ఉన్నత శ్రేణి ప్రమాణాలతో కూడుకున్న వేరి కోరి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే ఇవ్వవలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా
వెంటనే ఏర్పాటు చేయడంతో ఆ కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఇవి పని లేనట్టుగా ఉంది. ఏదొస్తే దానికి ఎంత మాట మాట్లాడుతున్నాం అన్నదో తెలియదు. సరే, మన 6 పథకాల మీద ఇంటింటికి అని ఎక్కడో 2-3 ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడడం, ఆ మాట్లాడే దాంట్లో చెప్తా ఉన్నా, మీరు ఏదైతే వాగ్దానం చేశారో మద్యపాన నిషేధం అని చెప్పి, ఆ మద్యపాన నిషేధాన్ని మీరు చేశారా? దాని మద్యపానం మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి అది మీ చరిత్ర. ఈవేళ మద్యం గురించి మీరు మాట్లాడితే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఓ పక్కన ఏదైతే అనుకున్నారో, మరి ఎక్కడైతే నకిలీ మద్యం ఉందో అది పట్టుకుంటేనేగా మీకు తెలిసింది. అది పట్టుకుని వాళ్ళెవరో, ఇంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారో, ఎవరి ద్వారా తయారవుతుంది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, అన్నీ బయటకు వస్తాయి. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఈ రకంగా విష ప్రచారం చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగదని, మంచి విషయాలు వచ్చినప్పుడు అభినందించండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే మీరు విమర్శించండి, తప్పులేదు. అంతేగాని అయిన దానికి కాని దానికి కూడా మాట్లాడడం చూస్తూ ఉంటే మరి ఇది ఎంత మాత్రం సబబు కాదు. అలాగే మాట్లాడితే ఈయన మాట్లాడుతూ ఉంటాడు, ఏమన్నా వేల కోట్లు ఇక అలవాటైపోయింది. నేను 100 కోట్లే దోసుకున్నట్టున్నాడు, 1000 కోట్లు రావాలన్న అభిప్రాయం ఉన్నట్టుంది. అది ఇంక జరిగే పని కాదు. మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి ఈ తెలుగువారు కానీ అందరూ కూడా అభిమానిస్తున్నారు, వారి అండదండలు ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే రోజు 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తారు. తాడేపల్లిగూడెంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మహిళా నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక గోయింకా మహిళా కళాశాలలో పట్టణ ప్రముఖ గుండె వైద్యులు చిట్యాల సురేంద్ర కుమార్ విద్యార్థినులకు గుండెకు సంబంధించిన CPR పై అవగాహన నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో గుండెకు సంబంధించిన వ్యాధుల వల్ల హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, సడన్ గా గుండె ఆగిపోవడం అటువంటివి జరిగినప్పుడు అంబులెన్స్ లేదా హాస్పిటల్ కు వెళ్లే సమయంలో CPR ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ సురేంద్ర కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకసారి మనం చెప్పేదా స్టెప్స్ అన్నీ? ఓకేనా? మళ్ళీ ఒకసారి స్టెప్ 1 చెప్పండి, మీరు చెప్పండి. సేఫ్ ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలి. ఎందుకు సేఫ్ ప్లేస్ షిఫ్ట్ చేయాలి? ఎందుకంటే ఎవరైనా ప్రొటెక్ట్ చేసే ముందు మనం సేఫ్గా ఉండాలి, అంతే కదా? రోడ్డు మధ్యలో పెట్టేసి ఇంకొక ఎవరైనా పక్కన పెట్టేస్తే మనకైతే అవుతుంది, అందుకని పక్కన పెట్టుకోవాలి. సెకండ్ వేరేంటి? రైట్, చెప్పలేదు అంటే ఈజ్ అన్కాన్షియస్. అప్పుడేం చూడాలి? పల్స్ చూడాలి. దగ్గరగా ఉండమన్నాను. పల్స్ చూసాం, పల్స్ లేదు. అప్పుడేమైంది? పల్స్ లేకపోతే ఏమవుతుంది? ఎందుకు అంబులెన్స్ కాల్ చేయాలి? పల్స్ లేకపోతే సీరియస్ కదా. ఏమవుతుంది అప్పుడు? బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళట్లేదు. బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళట్లేదంటే 3 మినిట్స్లో పేషెంట్ చచ్చిపోతాడు. సో 3 మినిట్స్లో కోసం ఫోన్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు అంబులెన్స్ కాల్ చేయండి అని చెప్పి మనం చేయాలి. ఎలా చేస్తాం? మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ సైడ్ కింద ఉండాలి, రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ కింద ఉండాలి. రైట్, ఇట్లా పెట్టి లాక్ చేస్తారు. దీన్ని లాక్ చేసి దీన్ని ఏమంటారు? బాల్ ఆఫ్ ద పామ్ అంటారు దీన్ని. ఈ పార్ట్ తోటి నొక్కుతాం అన్నమాట ప్రెషర్. ఎలా ఇస్తాం ప్రెషర్? పైనుంచి ఇస్తాం. మనం ఎల్బోని వంచకూడదు. రైట్,
8, 9, 20. ఇలాగా 100 times per minute స్పీడ్తో చేయాలి. అండ్ మినిమం 5 centimeters లోపలికి వెళ్ళాలి. ఎందుకంత ఫాస్ట్గా చేయాలి? లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం. చెప్తారా? ఎవరికైనా గుర్తుందా? మనం సేఫ్ సైడ్ సేఫ్ ప్లేస్లో తీసుకెళ్ళాలి. 1, 2 పిలవాలి. 3 ఓకే. పల్స్ లేదు. వాళ్ళు కానీ నాకు చెప్పేసి ఓకే. రైట్. పై నుంచి ఎల్బో బెండ్ అవ్వకూడదు. షోల్డర్ నుంచి ప్రెషర్ కిందకి రావాలి. 100 times వెళ్ళాలి. అండ్ 5 centimeters కానీ 2 inches కానీ కిందకి వెళ్ళాలి. ఓకే, చేస్తూ ఉండాలి. ఎంతసేపు చేస్తూ ఉండాలి? మినిమం 30 minutes కానీ, అంబులెన్స్ వచ్చే వరకు కానీ, పేషెంట్ వచ్చే వరకు కానీ. సో 3 points. ఓకేనా? సార్ నెంబర్ 1 చెప్పు. ఫస్ట్ ఒక సైడ్ తీసుకురావాలి. అది సేఫ్ ప్లేస్లో పెట్టాలి. తర్వాత కొంచెం పైన తట్టుకెళ్ళి మా పేరు కానీ సారం కానీ తీసి లేపాలి. మాట్లాడారా? మాట్లాడేదంటే మాట్లాడకపోతే వాళ్ళ చెస్ట్ కింద పల్స్ చూసుకోవాలి. రైట్. పల్స్ నార్మల్గా ఉందనే చెక్ చేయాలి. పల్స్ ఉందా లేదా చెక్ చూసుకోవాలి. చేయాలి. తర్వాత అంబులెన్స్కి అన్నట్టు కాల్ చేయమని చెప్పాలి. పక్కన చెప్పాలి. 4 రైట్. 5 కింద పుషప్ దగ్గర ఫాస్ట్గా ఎలా నొక్కాలి? ఇదిగో ఎక్కడ నొక్కాలి? లోవర్ చెస్ట్. లోవర్ చెస్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. మొత్తం కాదు, ఇక్కడ 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 ఇంకా పైకి. రైట్. ఇలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఎంతసేపు చెక్ నొక్కాలి? చేయాలి. వాళ్ళకి ఊపిరాడడం ఎంతసేపు అంటే ఎంత నిమిషానికి ఎంతసేపు ఎన్నిసార్లు చేయాలి? 70 to 100 times per minute. 100 ఎంత డెప్త్ వెళ్ళాలి? అది కింద ఎంత వెళ్ళాలి? ఎంత ఫోర్స్ వెళ్ళాలి లోపలికి? 2 inches. 2 inches వెళ్ళాలి. ఓకే, కంటిన్యూస్. ఓకే, తర్వాత ఎంతసేపు నొక్కాలి ఇప్పుడు? వాళ్ళకి ఊపిరాడడం మళ్ళా కాన్షియస్ అయ్యేవారు లేదా? ఆంబులెన్స్ వచ్చారు. రైట్. ఎంతమంది లాస్ట్ టైం మనం చేసినట్లు ఉన్నారు? అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో పినాకిల్ ప్లస్ కరికులం ఆధ్వర్యంలో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు వివిధ విషయాల్లో తమ ప్రాజెక్ట్ వర్కులను సృజనాత్మకంగా ప్రదర్శించారు. ప్రతి విద్యార్థి తన ప్రాజెక్టును స్వయంగా వివరించి తాము నేర్చుకున్న జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రాజెక్ట్ ప్రదర్శనలను టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు, కరస్పాండెంట్ పద్మావతి, సిఈఓ రవికిరణ్, ప్రిన్సిపల్ శ్రీమతి కళ్యాణి, అలాగే పినాకిల్ ట్రైనర్స్ నవీన్ మరియు ఉదయ్ పరిశీలించి విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభ, ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ భోగేశ్వరరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, నాయకత్వం, సమన్వయం వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పినాకిల్ టీంకు యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.